పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్ నేడు నిందితుని మాత్రమే. నేను ఏ తప్పు చేయలేదు, నా మనసుకు తెలుసు ఏం జరిగిందో, ఆ దేవుడికి తెలుసు న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది, న్యాయస్థానంలో నాకు నిర్దోషిగా క్లీన్ చాట్ ఇస్తారని జానీ మాస్టర్ అన్నారు. సమాధానం: న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను, బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను, నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో, అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండల పరిధిలోని రాళ్ల గంగమాంబ దేవాలయ ప్రాంగణంలో బుధవారం నాడు మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం బీజేపీ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికలలో భాగంగా మండల బీజేపీ అధ్యక్షుడిగా మరొకసారి రామచంద్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండవసారి మండల బీజేపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికై పాలన కొనసాగిస్తున్నారని, ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతం అవుతుందని, అదేవిధంగా గుడిపల్లి మండల పరిధిలో ప్రతి గ్రామంలోనూ బీజేపీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సైడ్ ఈరోజు భారతరత్న సంఘకర్త వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు, జిల్లా ఆదేశాల మేరకు కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీ గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా రామచంద్రుడు ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోబడింది.
గారి ఎన్నుకోబడింది. క్లాప్స్. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున మండల ఎన్నికల అధికారి గజేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ తులసినాథ్ గారు, కౌన్సిలరు కుప్పం ఇన్ఛార్జ్ డాక్టర్ జేవి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల బూత్ అధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మండల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ కోసం నేను పనిచేస్తుంది. అదేవిధంగా నన్ను నమ్మి ఈరోజు బూత్ అధ్యక్షులు కానీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేను నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ కోసం డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తాను. ప్రతి ఒక్క పంచాయతీలోనూ 42 బూతులకి 42 బూత్ అధ్యక్షులు ఈరోజు గుడిపల్లి మండలంలో ఉన్నారు. 18 పంచాయతీలకి 10 శక్తి కేంద్ర అధ్యక్షులు కూడా మేము నియమించడం జరిగింది. చాలా యాక్టివ్గా గుడిపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఉంది. నా వంతు కృషి ఇంకా ముందుకి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ అయ్యేదానికి సహాయ సహకారాలను అందిస్తానని కోరుతున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఉండే నరేంద్ర మోడీ గారు జాతీయ పార్టీ ఇదో 3వసారి పాలనలో ఉంది. ఆ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నేను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం మన ముఖ్యమంత్రి సీఎం గారి సొంత నియోజకవర్గంలో కూడా గుడిపల్లి మండలంలో నేను ఒక మండల అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేసిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హన్మండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన బ్యాగ్కి వెళ్ళి స్టాండ్ స్మృతే సకల కళ్యాణే భాజనం మిత్రయాయే ప్రవర్తనే నిత్యం ప్రజామీశ్వరం హరిం సర్వదా సర్వగాదేశోనాశేషాం మంగళం ఏషా రుదిష్ట భగవాన్ మంగళాయతం మరే లాభస్తేజాన్ జయస్తేజాన్ విదస్తేజాన్ పరాభవ సదరస్తవికటో విఘ్నరాజో ఘనాధిప ధూమకేతుర్ఘనాధ్యక్షో పారచంద్రో గజాన్ వక్రతుండసంగ్రామీ సర్వగాదేషు విఘ్నస్వజాయతే అవిద్యాత్ సత్తం పూజితానురాజే इवं वस्त्राणि वै सर्वा देवताः सर्वाभिरेवेलमास्ते तदस्या तद्रुध्यात् तदस्मास्ते यज्ञमानोऽसौ आस्ते भूयोऽहमिष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्या तद्रुध्यात् तदस्मै देवानाग्निर्देवो देवेभ्यो वनते इवं वस्त्राणि वै सर्वा देवताः सर्वाभिरेवेलमास्ते तदस्या तद्रुध्यात्
तदुध्यात् तदस्मास्ते यज्ञमानोऽसौ आस्ते भूयोहमिष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् तदुध्यात् तदस्मै देवानाग्निर्देवो देवेभ्यो वनते। దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా 100 రూపాయల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్ను కూడా మోడీ విడుదల చేశారు. మరోవైపు వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సైదవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులను అర్పించారు. यादगार भरी श्रद्धांजलि है जो भावी पीढ़ियों को प्रेरित करेगी। और अब मैं पुनः श्री अरुणेश चावला जी से निवेदन करती हूं कि आप माननीय प्रधानमंत्री जी को स्मारक सिक्का प्रस्तुत करें। ये सिक्का देवी सज्जनों भारत के राजनीतिक और सामाजिक परिदृश्य में भारत रत्न आदरणीय श्री अटल जी के महत्वपूर्ण योगदान का प्रतीक है। ये देश उन्हें एक प्रतिष्ठित राष्ट्रीय नेता, प्रखर राजनीतिज्ञ, सशक्त वक्ता, कवि, साहित्यकार, पत्रकार और भारत का एक सच्चा सपूत के रूप में याद रखेगा। और अब देवी सज्जनों वे पल जिसका इंतजार రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపున 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షలు, మొత్తం 2 కోట్లు ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజ్ కి అందజేశారని అల్లు అర్జున్ అన్నారు. And after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకున్న సినీ ప్రముఖులు డైరెక్టర్ బోయపాటి శ్రీను, డైరెక్టర్ సాయి రాజేష్, సి కళ్యాణ్, దామోదర ప్రసాద్, డైరెక్టర్ వీరశంకర్, అల్లు అరవింద్, నాగవంశీ, కిరణ్ అభవరం, యువి క్రియేషన్స్ అధినేత హీరో వెంకటేష్, కొరటాల శివ, నాగార్జున, మైత్రి మూవీస్ అధినేత యాలమంచిలి రవి, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి రాయితీలు ఇచ్చేందుకు రెడీ అంటున్న రేవంత్ సర్కార్, చికెట్పల్లి ఏసీపీ, డీసీపీలను సైతం మీటింగ్కి పిలిచిన సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బౌన్సలర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే, ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం, తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, డ్రగ్ క్యాంపెయినింగ్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపించాలి, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. Thank you.
హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఎర్రోల్లా శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి. అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరని అంటున్న కేటీఆర్. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. గూడూరు మండలం కె నాగాలాపురం గ్రామంలో NREGS గ్రాంట్ కింద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఏపీఎన్సీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో సినిమా పెద్దలు. అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారిని కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా రీచ్ చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి
అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయడానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్ చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి నేను రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. తీసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ శంషాబాద్లోని జిఎంఆర్ ఏరియా కన్వెన్షన్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెర్తారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌడ్ వెంకట్రెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.